అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అసలు సూరా తెలీదు ఆయన తెలీదు అప్పటి నుంచి గంట సపటి నుంచి నన్ను సతాయిస్తున్నా నేను సూరా చెప్తున్నప్పుడు మీకు బాధ అయితే అట్లా కాదండి. ఖురాన్ గురించే డిబేట్ చేస్తున్నా. ఇదేంటి ఇది నిజమైన గ్రంథం అని నేనే చెప్తున్నా. ఫ్రెండ్షిప్ చేయొద్దు అని ఒక మాట చెప్తారు. 144 చదవండి. 4వ సూరా 144 ప్లీజ్ సార్ మీరు చదవండి. తెలుగు రాదా? నేను చెబుతా ఉన్నాను. ఓ యు బిలీవ్ డు నాట్ టేక్ ఫ్రెండ్స్ డిస్బిలీవర్స్ రాదర్ దాన్ బిలీవర్స్ డు నాట్ విష్ టు గివ్ అల్లా ఏ మీన్స్ మేనిఫెస్ట్ ప్రూఫ్ అగేన్స్ట్ యువర్ సెల్ఫ్. అచ్చా, ఇది ఏంటంటే కరెక్ట్. నేను చెప్పేది వినండి. మీరు ఎప్పుడైనా తెలుగులో చదివేయండి ఫస్ట్, తర్వాత మీరు చెప్పండి సార్. సార్ మీరు చదివేయండి. సరే చదవండి, చెప్తా. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. ఇప్పుడు దీని అర్థం నేను చెప్తున్నా. ఒక్క నిమిషం సార్. నేను చెప్తున్నా. విశ్వసించిన వారులారా అంటే ఎవరు సార్? వినండి సార్. ఇప్పుడు ఇది ఖురాన్ అనేది ఒకేసారి రాలేదు. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇది ఎప్పుడు నుజులే ఖురాన్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే వినండి సార్. వినండి సార్. మీరు చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాంటివి కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయి. ఖురాన్ కరెక్ట్ గా చెప్తున్నా కూడా తెలియనప్పుడు మీకు తెలియదు. నేను సూరా తెలిసిన వాళ్ళని అడగండి. ఇదే ఖురాన్ లో మీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళని అడగండి అని ఉంది. ఇప్పుడు వినండి, ఇది ఎప్పుడు అవతరించిందంటే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా మీద దాడి కోసం ప్లానింగ్ చేస్తుంటారు. అయితే యుద్ధ నీతిలో జరిగినటువంటి మాకు ఆల్రెడీ తెలుసు. ఆయన మక్కా నుంచి మదీనాకు పోయి మదీనా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక్కసారిగా చాలాసార్లు దాడి జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన చాలాసార్లు చిత్రహింసలు పెడతారు, ఆయనకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడతారు. ఇదేదో వేరే మతం, ఇదేదో వేరే దేవుడు, నువ్వు డబ్బులు ఇచ్చి లొంగిపో, నీకు ఒక రాజ్యం ఇస్తా, నీకు డబ్బులు ఇస్తానని ఆయన లొంగడు. మాకు కూడా చాలా బాగా తెలుసు దాని గురించి. నేను చెప్పిన సూరా ఆయతులు కాఫీర్లు ఎవరు కాదు అనేది స్పష్టంగా మీకు తెలియకపోతే చాలా బాధాకరమైన. ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను 2 నిమిషాల్లో సూరా ఆయతులు ఇస్తా. గంట టైం ఇచ్చాను మీకు. 50 ఓవర్లు వేసినా ఒక్క రన్ కొట్టిరు మీరు. సరే, మీరు అనుకుంటే ఇప్పుడు 400 కొట్టిరు. నాకాలు నేను మొక్కుంటే ఏం కాదు కదండి. నాకాలు నేను మొక్కుంటే ఎవరు వేరే వాళ్ళు చెప్పాలా? అట్లా కాదు కదా. నేను ఎన్ని 2వ సూరా 34వ ఆయత్ లేదా ఫస్ట్ మీరు 57వ సూరా ఆయత్ సార్ మీరు ఆలోచించాలి. కూడా కాఫీర్లు అని అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఉంది చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా, నువ్వు ఎంత జ్ఞానం గ్రహించావు? నేను బోధిస్తుంది ఖురాన్నే, మీరు అది గ్రహించలేదు. ఇంపార్టెంట్. నేను బోధిస్తున్నటువంటి ఖురాన్ చాలా మంచిగానే బోధిస్తున్నా, అందరం ఒకటే అనే బోధిస్తుంది కాబట్టి చెప్తున్నా. మీరు మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదివితే అస్సలు లేదు. నేను సూరా ఆయత్ చెప్తున్నా, ఆయనకు అర్థం అవుతా ఉంది, మీరు యాక్సెప్ట్ చేయండి. అవతరించిన టైం చూడండి, ఎప్పుడు అవతరించింది, ఎందుకు అవతరించింది అని మీరు చూడాలా. చాలా బాగా చదివాను సార్. ఇప్పుడు నేను విరాట్ కోహ్లీ అయిపోయి మీరేం మొహమ్మద్ కైఫ్ అయిపోయినా తప్పేం లేదు. భారతదేశం గెలవాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇద్దరం కొట్టాల్సింది ఒకటే స్కోరు, ఒకటే చోటు చావాలి, ఒకే చోటుకి చేరాలి. ఆఖరిగా మీకో స్వర్గం నాకో స్వర్గం రాయలేదు, మీకు నాకు ఒకటే స్వర్గం రాస్తుంది. అందుకే నేను విశ్వసిస్తున్నాను. దయచేసి నేను రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు తొందరపడదు. రిఫరెన్స్ కాదు, మీకు 50 నిమిషాలు ఇచ్చా, మీరు ఒక్క సూరా ఒక ఆయత్ చెప్పలేదు. దయచేసి వెయిట్ చేయండి ప్లీజ్. ఏం చెప్పాలి అన్ని చెప్పాం మీకు. మీరు 57 సూరా 57 కదా, 20 ఆయత్ 20 ఆయత్. ఈ లౌకిక జీవితం ఒక ఆట, ఒక వినోదం, బాహ్యపటాటం, పరస్పరం ప్రగల్భాలు పలకడం, సంపద సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందడానికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు. దాని దృష్టాంతం ఇలా ఉంది. ఒక వర్షం కురిసింది. అప్పుడు దానివల్ల మొలకెత్తి పెరిగిన చెట్లు చేమలు చూసి రైతులు సంబరపడ్డారు. తరువాత అవే పండుతాయి. ఆ తరువాత అవి పసుపచ్చగా మారిపోవడాన్ని నువ్వు చూస్తావు. ఆపై అవి ఎండిపోయి పుట్టుగా మారిపోతాయి. ఇది లైఫ్ సైకిల్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫార్మర్స్ ఎందుకు కాఫీర్లు అయ్యారంటే విత్తనాన్ని దాస్తాడు కాబట్టి. ఇంకో మీనింగ్ అండి అది. ఇందాక అన్నారు ఇంకో మీనింగ్ అండి. ఒక్క నిమిషం. మీరు ఫార్మర్స్ ని కాఫీర్లు అన్నారు, కానీ అరబ్బీలో చెప్పండి. అరబ్బీలో ఉన్నాయండి. సేమ్ అరబ్బీలో అండి బాబు. 20 అరబిక్లో చదవండి అదే వర్స్. సౌదీ అరేబియాకి వెళ్ళి కాఫీర్ ఎవరు అంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి మా ఫార్మర్ చూపిస్తారు వాళ్ళు. అది నేను చెప్తున్నా. మీనింగ్స్ చాలా ఉంటాయి. కాఫీర్ అంటే తిరస్కరించిన వాడు. ఇప్పుడు ఫార్మర్ ఎందుకు అయ్యాడు అంటున్నా, కడుపులు నింపే తిరస్కరించేవాడే. ఇప్పుడు మీ దగ్గర సందేశం రాకపోయినా మీ బాధ్యత మీరు తెలుసుకోవాల్సిందే. అది సార్, చిన్న ఫోన్ కొంటే 10 రకాల రివ్యూస్ చూస్తావు. ఒక బండి తీసుకోవాలంటే 10 మందిని అడుగుతావు. ఏ రిలీజన్ ఫాలో అవుతున్నావో దాంట్లో ఏముందో నువ్వు తెలుసుకోవా? నీ దగ్గర వచ్చి చెప్పాలనా? అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను అదే అంటున్నా, మీరు తెలుసుకునే బాధ్యత మీది కూడా ఉంది. మీరు తప్పించుకోలేరు ఆ మాట చెప్పి నా దగ్గరకు రాలేదు అని. ప్రశ్న చాలా ముక్కెక్కడా అని అడిగా, మీరేమో 13 కిలోమీటర్లు తిప్పుతున్నారు, ముక్కెక్కడో చెప్తలేరు నాకు. మీరు ముక్కు ఎక్కడా అని అడిగా, ఇగో ఇక్కడ అని నేను చెప్తున్నా. మీరు
50 కిలోమీటర్లు తిప్పుతున్నారు కానీ ముక్కు ఇప్పుడు మీరు కాఫీర్ గురించి చెప్పి ముక్కు అని చెప్పి అదే మరి కాఫీర్లు అంటే మీరు ఫార్మర్స్ ని కాఫీర్లు అన్నారు, ఎక్కడ అన్నారు అని అడుగుతున్నా నేను. సౌదీ అదే వరుస అది నేను చెప్తుంది. లాంగ్వేజ్ లో సార్ అరబిక్ లో చదవండి సార్. 57:20 ఏం చెప్తుంది చెప్పండి. 57:20లో ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల గురించి కాఫీర్ అనే పదం వాడడం జరిగింది. అరబిక్ లో చదవండి సార్. ఇప్పుడు అది అన్నగారికి అర్థం అవుతుంది. తెలుగులో అయిన సంబరపడిపోయాడు. నేనే చెప్పాను అయిన తర్వాత నేనే చెప్పాను కదండి, మళ్ళీ మీరు చెప్పడం ఏంది? గట్టిగా చదవండి సార్ దయచేసి. ఈలము అన్నమల్ హయాతు దునియా, తెలుసుకోండి. ఈలము అంటే తెలుసుకోండి, హయాతు దునియా అంటే ప్రాపంచిక జీవితం గురించి. లైబుం వ లహ్బుం అంటే కేవలం ఒక లైబ్ అంటే ఆట అనమాట, ఒక ఆట. నో ప్రాబ్లం. మీరు వజీనతుహు వ తఫాజురు బైనహుం వ తకాసురు ఫిల్ అంబాలి వల్ ఔలాద్ కమస్లి గైస ఆజబల్ కుఫార్ నబతహు సుమ్మ యఈజు ఫతరాహు ముస్ఫరం సుమ్మ యకూను హుతమా వఫిల్ ఆఖిరతి అజాబున్ షదీద్ వ మగ్ఫిరతుం మినల్లాహి వ రిజ్వాన్ వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ఇక్కడ వరకు సరే చెప్పండి సార్. ఇప్పుడు దాని ఇక్కడ కాఫీర్ అనేటువంటి పదం రైతుని సంబోధించి కారణం ఏంటి? కారణం ఏంటంటే అతను విత్తనాన్ని దాస్తాడనమాట. అంటే నేను రిఫరెన్స్ ఇచ్చాను. సత్యం తెలిసిన తర్వాత ఎవడైతే దాస్తాడో అతనిని తెలిసిన తర్వాత. ఇప్పుడు ఇందాక మీరు ఏమన్నారు? తోబా అల్లా గురించి మీరు అన్నారు, నరకానికి పోతారు జాగ్రత్త అన్నారు. ఓకే, మీరు ఆ మాట అనకూడదు నన్ను. మీరు అది చదవండి ఒకసారి. సూర 34వ ఆయత్ చదవండి సార్. ఖచ్చితంగా చదువుతాను సార్. కాఫీర్ పదం అయితే 33:57 ఒకసారి చదవండి తప్పకుండా. 2వ సూర 34వ ఆయత్. ఖురాన్లో ఉన్న దేవుడిని ఖచ్చితమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను సార్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. పేరు దగ్గర కాంట్రడిక్షన్ ఉంది. నేను ఎందుకు బిలీవ్ చేయలేకపోయాను అనేవి 20 మీకు 10-12 ఆయతలు చూపించా. అక్కడ ఆ పేరు లేదు కాబట్టి దానికి ఉన్నది ఏంటో మీరు మళ్ళీ ఆలోచించి నాకు చెప్దురు కానీ. 2:34 2వ సూర 34వ ఆయత్. మీరు అందరూ ఆదంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు, కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు. ఇక్కడ మినల్ కాఫిరీన్ అంటే ఇబ్లీస్ని ఉద్దేశించి కాఫీర్ అనే తిరస్కారంలో అయిపోయాడు. రైట్. మంచి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. కానీ అరబిక్ లో చదివి చెప్పండి. 2వ సూర 34వ ఆయత్. వ ఇదా ఖుల్నా లిల్ మలాయికతి ఇస్జుదూ లి ఆదమ ఫసజదూ ఇల్లా ఇబ్లీస్ అబా వస్తక్బర వ కాన మినల్ కాఫిరీన్. దీని అర్థం ఏంటంటే, మేము దైవదూతలతో ఆదేశించినప్పుడు అందరూ ఆదంకు తలవంచారు, కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు. అంటే ధిక్కరించిన వాడిని కాఫీర్ అంటారు అనేది. ఆయన ఎవరు ఆయన అని అంటే సాతాను కూడా కాఫీరే. దేవుడి యొక్క సత్యాన్ని ధిక్కరించాడు కాబట్టి కాఫీర్. ఓకే ప్లీజ్ దయచేసి 3వ సూర 193 నుండి 195 సార్. ప్రభు, మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము, మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము కనుక మా స్వామి, మేము చేసిన తప్పులను మన్నించు, మాలో ఉన్న చెడులను దూరం చేయి, సజ్జనులతో పాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. 195 వరకు సార్. దేవా, నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి బాసలను మా విషయంలో నెరవేర్చు. ప్రళయం నాడు మమ్మల్ని పరాభవానికి గురి చేయకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు. సమాధానంగా వారి ప్రభువు ఇలా అన్నాడు, మీలోని ఎవరి శ్రమను నేను వృధాగా పోనివ్వను. పురుషుడైనా స్త్రీ అయినా మీరంతా ఒకే రాశికి చెందినవారు కనుక నా కొరకు తమ దేశాన్ని విడిచిపెట్టిన వారు, నా మార్గంలో తమ గృహాల నుండి గింటివేయబడిన వారు, హింసించబడిన వారు, నా కొరకు పోరాడి చంపబడిన వారు, అటువంటి వారి తప్పులన్నిటినీ నేను క్షమిస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం. ఉత్తమమైన ప్రతిఫలం అల్లాహ్ వద్దనే ఉంది. అల్లాహ్ ఏం చేస్తాడు అని అంటే, అనేకమైన విశ్వాసుల యొక్క ఆయన పట్ల హింసకు నోలైన వారు కానీ, ఆయన పట్ల బాధకు నోచుకున్నవారు కానీ వాళ్ళను క్షమిస్తాను అని అంటున్నాడు. అంటే తప్పులను క్షమించేవంటే అలా తప్పులను దాచిపెట్టేవాడు.
ఓకే, ఇప్పుడు అరబిక్ లో చదవండి సార్. బనా ఇన్ననా సమీఅనా మునాదియ యునాది ఈమాని అన్ ఆమిను బి రబ్బికుం ఫఆమన్నా రబ్బనా ఫగ్ఫిర్ లనా దునూబనా వకఫిర్ అన్నా. ఇక్కడ మా యొక్క పాపాలను కప్పిపుచ్చు. కఫిర్ అంటే కప్పిపుచ్చు అని. ఇప్పుడు అల్లా కాఫీరా కాదా? కప్పిపుచ్చేవాడు. వితండవాదం వద్దు సార్, మీరు చెప్పండి సార్. ఈ సెన్స్లో కాఫీరే. ఈ సెన్స్లో కప్పిపుచ్చేవాడు. రైతు ఎందుకు కాఫీర్ అయ్యాడు చెప్పండి. ఇప్పుడు కప్పిపుస్తాడు, విత్తనాన్ని కప్పిపుస్తాడు. నొప్పిగా ఉన్నట్టుంది కానీ మీ దేవుడు వేరు కాదు, నా దేవుడు వేరు కాదు, కాబట్టి నాకే నొప్పి లేదు. ఎందుకు అనంటే మీ బాధలను నొప్పిలను అన్నిట్లను సహించి మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళు చాలా. అప్పుడు అనేక కాలం ఆ రోజులు ఎలా ఉండేవి. అన్ని బాధలు పడినవాడు నేనున్నాను నిన్ను క్షమించడానికి అని. అంటే పూర్వము చాలామంది ప్రవక్తలు వాళ్ళ విషయాలలో చాలా హింసలోకి దానికి లోనయ్యారు. కాబట్టి ఆయన మాకు తెలిసి తెలియక చాలా పాపాలు చేశాము, నువ్వే క్షమించు స్వామి అని మొక్కుకున్నప్పుడు నేను దాచిపెడతాను మీ పాపాలను తప్పులను. సో ఆ సిచ్యువేషన్, ఆ కాంటెక్స్ట్లో అల్లా కూడా కాఫీర్ అవుతాడు. తప్పిపుచ్చేవాడు, తప్పిపుచ్చు అని ఈయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఒక కఫీర్ అన్న అంటే మా పాపాలను తప్పిపుచ్చు అంటే కప్పిపుచ్చే సందర్భంలో అన్ని ప్రభువి, నువ్వు కాకపోతే నన్ను ఎవరు కప్పిపుస్తారు? అవునండి. అయితే కాఫీర్ అనే పదం ఏదో పెద్ద బూతు కాదు, ఏదో హింసకు లోనవుతున్నారు. నాకు తిట్టు కాదండి. వీళ్ళు ఏం చేశారంటే రిక్వెస్ట్ చేశారు కప్పిపుచ్చండి అని. ఇప్పుడు కప్పిపుచ్చాడు, ఎస్ నేను కప్పిపుచ్చానని చెప్పారా? కన్ఫర్మ్ చెప్పారా? ఆ కాంటెక్స్ట్ మీరు రిక్వెస్ట్ చేశారు, ఓకే, చేయొచ్చు చేయకపోవచ్చు, అది దేవుడి విషయం. ఫయాజ్ ఖాన్ గారు అట్లా కాదండి, అక్కడ చాలా క్లియర్ గా అరబిక్ లో ఆ విషయంలో చేయొచ్చు చేయకపోవచ్చు కదా, అక్కడ చేయొచ్చు చేయకపోవచ్చు కదా, అది దేవుడు. ఇప్పుడు అట్లా అని ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏమంటుంది మీరు స్పష్టంగా చెప్పండి సార్. స్పష్టంగా ఈయన రిక్వెస్ట్ అంటే దైవ భక్తులు దైవాన్ని విన్నవించుకుంటున్నారు. కప్పిపించు అని మన ప్రజలు కోరుకుంటున్నారు. లేదు, మీరు తప్పు చెప్తున్నారు. మీరేంటి మరి అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ప్రజలు రిక్వెస్ట్ చేశారు, వినండి, దేవుడా మా పాపాలని దాపెట్టు అని వేడుకుంటున్నా. దాపెట్టాడా లేదా అనేది సపరేట్ విషయం, దాన్ని పట్టుకొని. అవును, ఇప్పుడు దాపాను అని ఉందా? దాపాను ఉందా? లేదు సార్, లేదు. మరి మీరు కాఫీ అని ఎట్లా చెప్తారండి? అది తప్పు కదా. యూ షుడ్ రిపెంట్. యూ షుడ్ రిపెంట్. You must repent because here the people are requesting, oh Almighty Allah, please forgive us. నేనేమంటున్నా, తప్పు చెప్తున్నారు. చదవండి సార్, మీరు చెప్పండి దాని యొక్క అర్థం. అది मैं रिक्वेस्ट करती हूँ, अल्लाह बोलता है मैं छुपाता हूँ, అది मैं रिक्वेस्ट करती हूँ. नो 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 बोलो हम पूछो बोल रहे थे వచ్చి చెప్తానన్నా చెప్పండి. బూతు టెన్షన్ పడుతున్నాడు. బూత్ అని నేను చెప్పడం లేదు. ఫినిష్ అయ్యేదాకా ఓపిక పట్టండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? నేను బూత్ అని నేను చెప్తున్నాను. నేను బూత్ అని చెప్పడం లేదు. నేనేమంటున్నా, ప్రజలు రిక్వెస్ట్ చేశారు. లేదు, మీరు ఒప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇప్పుడు మీరు తెలుగు ట్రాన్స్లేషన్ చదవండి, మీరు ఆయనకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు అరబీలో ఎక్కడ కుఫుర్ ఉంటే అట్లా కాదండి. ఇప్పుడు అరబీలో అట్లా కాదండి, ఎక్కడ అరబీలో కుఫుర్ ఉంటే అది అల్లా చెప్పినట్టే అంటే ఎట్లా అవుతుంది? కాదు కదా. ఇక్కడ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఏమంటారు, ఓ దేవుడా మా పాపాల్ని నువ్వు కప్పిపుచ్చు అంటున్నారు. దేవుడికి సమాధానం చెప్పుకోవాలి. నేనేమంటున్నా, మీరు ట్రాన్స్లేషన్ చదవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు. రిఫరెన్సెస్ అడిగా నేను, మీరు ఒక్కటి కూడా చెప్పలేదు. లేదండి, ఇప్పుడు అది బ్యాక్ ఫుట్ ఏదో చేయాలని నేను ఎన్నో చెప్పాను. మీరు విన్నారు. నేనేమంటున్నా, నేనే చేసుకుంటా. దేవుడు రాసిందని నేను విశ్వసించిన తర్వాత మీలో నేనేమంటున్నా, విశ్వసించినప్పుడు ప్రాపర్ విశ్వసించాను. ఇక్కడ మనుషులు రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ దేవుడు నేను ఇక్కడ కన్ఫర్మ్ ఉందా? నేను తప్పిపుచ్చానని కన్ఫర్మ్ ఉందా? చెప్పండి మరి. అవును, మరి ఇక్కడ
లేదు ఇక్కడ మీరు ప్రజలు చదవనే రిక్వెస్ట్ లేదు, చేశారు, చేసిందే లేదు, మీరు ప్రజలు తొందరగా రిక్వెస్ట్ చాలా చేశారు. ఎక్కువ ఉన్నట్టుంది. అచ్చా, అబ్బాయి అప్పుడు సార్ మీలాంటి వల్లనే ఉన్మాదాలు తయారవుతారు కానీ లే, మనిషి ఎట్లా తయారవుతారు. ఇది మీరు స్టేట్మెంట్స్ బాగా పాస్ మరి చేస్తారు. పాస్ కాదు, అక్కడ ఆయన చదవట్లేదు, మీరే మనిషి అరే, ఇప్పుడు చదివారు కదండి ఈయన, చదివారు కదా, మళ్ళా చదవండి ఒకసారి, మళ్ళా చదవండి. మీరు ప్రజలు చెప్పారా దేవుడు చెప్పారా మీరు చెప్పండి. 193 నుండి 195 వరకు అరబిక్ లో మీకు అరబిక్ లో ఎక్కడ కుఫూర్ ఉంటే అది అల్లా చెప్పినట్టు కాదండి. మాజల్లా 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 అది మీరు చెప్పకూడదు అట్లా. అయ్యో నేను ఏమంటున్నా ఏది చెప్పలేదు సార్, ఇప్పుడు అక్కడ ఉన్న సూర్య గురించి విన్నారా? నాకు చాక్లెట్ కొనిపించు అంటే మీరు కొనిపిస్తారో లేదో అది మీ పైన ఉంది. ఒక పిల్లోడు వచ్చి మీకు నాకు చాక్లెట్ కొనిపెట్టు అట్లే మీరు చదవండి కదా. నేను అదే తెలుగు ట్రాన్స్లేషన్ చదవండి, మీరు చదవండి, మీరు చదివి చెప్పండి. ప్రేమే కదండి, ప్రేమే కదా. ఇప్పుడు ఒక్క పొద్దు నుంచి ఉండి ఒక చుక్క నీళ్ళు తాగకుండా ప్రేమ కూర్చున్నాం కదా. మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? నమ్ముతున్నా 50 రోజులైనా నేను బతికే ఉంటా ఆయన నమ్మినప్పుడు, పవిత్ర మాసాలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను అవునండి. అక్కడ లేదు మీరు చెప్పకూడదు అంటున్నా. ఆగండి సార్, లేదు సార్, ఇక్కడ ఇది యాక్సెప్టే కాదు. చెప్పండి సార్. नहीं भाई ये एक्सेप्टे नहीं है. वहां पे लोग बोल रहे कि अल्लाह हमारे गुनाहों को छुपा दे. दुआ అన్నది ప్రతి రోజు దువా చేస్తే అల్లాహ్ मेरे गुनाहों को छुपा दे అని మేము డైలీ రిక్వెస్ట్ చేసేది. మీరు అల్లాహ్ అని చెప్పి అల్లాహ్ కాఫిర్, ఇది యాక్సెప్టబుల్ కాదు. ఇది యాక్చువల్ కాకపోతే ఇది మీరు చెప్పినంత మాత్రాన ఈ బిల్డింగ్ కూలిపోదు. ఎవరేం కాదు, బట్ విషయం ఏంది కరెక్టే కదా. కరెక్ట్ ఏది ఉందో అది చెప్పాలి కదా. ఉన్నది కూడా మాట్లాడని అల్లాహ్ బోల్ రहा कि मैं छुपा दिया बोल के. रुक जाओ. అట్లా అయితే ఏమైతుందంటే వినండి, అట్లా అయితే అందరు పాపాలు చేస్తారు. అర్థమైందా? చెయ్యరు. అల్లా ఆయన అనుకుంటే క్షమిస్తాడు, ఆయన అనుకుంటే వదిలేస్తాడు. ఆయన ఇష్టం, అది శిక్షిస్తాడు. అంటే మీ ఇంట్లో మీరు ఖురాన్ రాసుకొని వచ్చారు, నేను నమ్మను, అట్లాగా మీరు తప్పు చెప్తే చెప్పాలి కదా. నేను కూడా విశ్వసించిన తర్వాత మీరు అనడానికి కూడా ఏం లేదు. అక్కడ ఆయన కూడా విశ్వసించినప్పుడు ఆగండి, చదవనివ్వండి, చెప్పండి గురుగారు. ఇక్కడ విశ్వాసులు అంటే మానవులు ఈ విధంగా ప్రార్థిస్తారు, సార్ నాకు అర్థమైంది కాబట్టి మీరు you take your word that Allah is kafir. No, this is not acceptable. I have not said that you said kafir. You said nauzubillah. You said nauzubillah Allah is kafir. Nauzubillah. This is not acceptable at all. In any way, in any form, this is not at all acceptable. What I'm saying is, here the people are requesting, oh Almighty Allah, please forgive us. Like that people are requesting. ఒక్క నిమిషం చెప్పండి. బహుశా ఈ ఆయత్ ప్రకారంగా అల్లా కూడా కాఫీర్ అవుతాడేమో అపోహ. కానీ ఈ ఆయత్ ఏదైతే ఉంది, ఈ వాక్యం ఏదైతే ఉందో, ఇది ఇక్కడ ప్రజలు అంటే మానవులు చేసుకున్నటువంటి రిక్వెస్ట్ అన్నమాట. మా తప్పుల్ని అంటే క్షమించమని. సింపుల్. ఇప్పుడు అరబిక్ లో 193, 195 చదివి నిజమైన దేవుణ్ణి, నిజమైన గ్రంథం మీ చేతిలో ఉంది కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ప్లీజ్ చెప్పండి. పరీక్ష అంతిమ దినం మీకు కూడా అది హక్కు, ప్రశ్న ఉంటది. ఓకే, అది హక్కు. దాంట్లో మనం యాక్సెప్ట్ చేయడంలో ఏ విధంగా మాకు ఇది ఉండదు, ఎందుకంటే దైవ గ్రంథం అది. రబ్బనా అంటే ఓ మా ప్రభు, ఇన్ననా మేము నిస్సందేహంగా, సమీనా విన్నాము, మునాది అయి పిలిచే వారి యొక్క పిలుపును, లిల్ ఈమాని ఈమాన్ వైపుకు, విశ్వాసం వైపుకు, అన్ ఆమీను మేము విశ్వసించాము, బి రబ్బికుం ఫ ఆమన్నా మేము ప్రభువుని విశ్వసించాము, రబ్బనా ఫగ్ఫిర్ లనా ఓ మా ప్రభు మా యొక్క తప్పులను మన్నించు, ఫగ్ఫిర్ అంటే మన్నించడం, జునూబనా జునూబ్ అంటే తప్పుల్ని, వకఫిర్ అన్నా కఫిర్ అన్నా అంటే మా యొక్క తప్పుల్ని కప్పిపుచ్చు. ఇది షాని నుజుల్ చెప్పాలనా? ఈ జిన్నాత్ కా వాకియా है शायद. नहीं జిన్నాత్ కా వాకియా, జిన్నాత్ జబ్ जा रहे మీరు కూడా రండి. नहीं इट्स फाइन. అంటే ఇక్కడ ఈ పదం ప్రకారంగా అల్లా కాఫిర్ కాడండి. అంటే కాఫిర్ అనే పదం కప్పిపుచ్చడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది అనే దానికి రిఫరెన్స్ అన్నమాట. అంతే.